ఏదైతే మీరు డ్యూ ఉన్నారో ఆ లోన్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ వాళ్ళ దగ్గర ఎన్ఓసి సర్టిఫికేషన్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర క్లియర్ కంపల్సరీ ఇష్యూ చేస్తారండి, తప్పనిసరిగా చేయాలి కూడా వాళ్ళు. ఈ లోపల వాళ్ళు కూడా క్రెడిట్ సిబిల్ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, ఫలానా వ్యక్తి లోన్ క్లియర్ చేశాడు, సో మా సైడ్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, తనది స్కోర్ ఇంప్రూవ్ చేయండి, మా సైడ్ నుంచి ఎటువంటి రిమార్క్స్ లేవని చెప్పి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు సిబిల్ కి. సో బెటర్ మీ దగ్గర ఇంకోటి ఎన్ఓసి కూడా ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే రేపు ఒకవేళ వాళ్ళు పొరపాటున అప్డేట్ చేయలేకపోతే, అప్డేట్ చేయడం ఒకసారి డిలే చేస్తారండి, అప్డేట్ చేయకపోతే మీరు డిస్ప్యూట్ రేజ్ చేయొచ్చు. ఈ లోన్ నేను ఎప్పుడో పే చేశాను, సో వాళ్ళు ఇంకా దీంట్లోంచి ఇన్ఫర్మేషన్ సరిగ్గా అప్డేట్ చేయలేదు అని చెప్పి మీరు ఎన్ఓసి లెటర్ సబ్మిట్ చేయొచ్చు. సో మీకు లోన్ అంతా మీకు అప్పుడు సిబిల్ మళ్ళీ వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి ఈ పలానా వ్యక్తి ఆల్రెడీ లోన్ క్లియర్ చేశాడు, మీరు ఎందుకు అప్డేట్ చేయలేదని చెప్పి వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ అవుతుంది. సో అప్పుడైనా సరే డెఫినెట్ గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తారు. సో మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది.